సమ్మర్ వచ్చిందంటే హైదరాబాద్లో నీటి కోసం పడే పాటలు అన్నీ ఇన్ని కావు. టీవీ9తో మాట్లాడిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సిటీలో నీటి కొరతతో పాటు పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లో సమ్మర్ సీజన్ రాగానే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుందన్నారు. మార్చి నుంచి జూన్ వరకు ట్యాంకర్ సప్లై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నగరంలో ట్యాంకర్ బుకింగ్స్ మూడింతలు పెరిగాయన్నారు ఆయన. వాటర్ వేస్టేజ్ పై ఇప్పటి వరకు 1345 కేసులు నమోదు చేసి 36 లక్షల ఫైన్ విధించారు. మిస్యూజ్ ట్యాంకర్లకు 50,000 నుంచి 1,00,000 వరకు ఫైన్ వేసి అవసరమైతే బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో తాగునీటి సరఫరాకు సంబంధించి నగరంలో జలమండలి యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా ఉంది? అంటే ప్రతి సంవత్సరం మనకి వేసవి రాగానే హౌసెస్లో బోర్వెల్స్ అన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి. చాలామంది గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే డిప్లీట్ అవుతుందో ట్యాంకర్ బుకింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది నార్మల్గా మనకి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ జనవరి అట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఫిబ్రవరి మార్చికి వచ్చేసరికి స్పీడ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మాకు ఛాలెంజింగ్ ఏంటంటే ఈ మార్చ్ సెకండ్ వీక్ నుండి మార్చ్ ఏప్రిల్ మే ఎండింగ్ జూన్ ఈవెన్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ 120 డేస్ మాకు ఎవ్రీ డే ఈ ట్యాంకర్ సప్లై అనేది కంపల్సరీ అయిపోయింది. రీజన్ ఏంటంటే మేము సప్లై చేసే వాటర్లో సేమ్ వాటర్ క్వాంటిటీ మేము ఎవ్రీడే ఇస్తూ ఉంటాం. 365 డేస్ కూడా సేమ్ వాటర్ సప్లై చేస్తాం. కాకపోతే ఈ సమ్మర్ వేడి మూలంగా ఎప్పుడైతే వాళ్ళ బోర్లు డ్రై అవుతాయో అడిషనల్గా వాటర్ అడుగుతారు. దానికోసం మేము బోర్ వాటర్ సప్లై ట్యాంకర్ వాటర్ని చేస్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ డబుల్ 3 అంతలు కావడం స్టార్ట్ అయింది. సార్ నగరంలో మీరు చెప్తున్న ట్యాంకర్ బుకింగ్స్ వచ్చాయి. సో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇప్పుడు ఈ ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి? దాంతోపాటుగా 2024 కానీ 25 ఆ 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఇయర్తో పోల్చుకుంటే ఎట్లుంది సార్? పెరిగిందా తగ్గిందా? మీకు ముఖ్యంగా ట్యాంకర్స్ డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది మీరు అడిగిన దానికి వెస్ట్ ఏరియాలనే ఎక్కువ ఉంది. వెస్ట్ సిటీలో అంటే మనకి మణికొండ దగ్గర స్టార్ట్ అవుతే బండ్లగూడ, మణికొండ, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ దగ్గర నుంచి గచ్చిబౌలి, అక్కడ నుంచి ఇంక అటు కూకట్పల్లి, పటాన్చెరు, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుత్బుల్లాపూర్ వరకు ఇది గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ ఉంటుంది. ఈ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల హయ్యెస్ట్ కన్జంప్షన్ ఉన్న దగ్గర ఈ గ్రౌండ్ వాటర్ పోవడం వల్ల ఈ బుకింగ్స్ ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా మనకి ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అట్లాగే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు, మణికొండ, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, తర్వాత మియాపూర్ వరకు మనకి ఈ బెల్ట్ గ్రౌండ్ వాటర్ తొందరగా డిప్లీట్ అవుతుంది. కాబట్టి 120 డేస్ అక్కడ మనకి ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ ట్యాంకర్లకు సంబంధించి ట్యాంకర్లు కొన్ని చోట్ల అక్రమాలకు గురవుతున్నాయి, అంటే వేరే చోట సప్లై చేయడం. దాంతోపాటు ఇప్పటికే మీరు గతంలో ఒక 60 ట్యాంకర్ల వాటి కూడా గుర్తించారు. సో కేసులు కూడా పెట్టారంటున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చింది కాబట్టి అసలు ఈ ట్యాంకర్ల మీద ఎట్లా ఏర్పాటు చేశారు సార్? అంటే సిస్టంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ గతంలో మిస్చీఫ్ చేయడానికి కొద్దిగా స్కోప్ ఉండే. సో లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామంటే డేటా అనాలిసిస్ చేసినప్పుడు ఎవరెక్కడ మిస్చీఫ్ చేస్తున్నారనేది డేటాతోటే తెలిసిపోయింది మాకు. సో అందుకనే 50-60 ట్యాంకర్స్ మీద లాస్ట్ ఇయరే మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకున్నామో ఈ ఇయర్ కొద్దిగా జాగ్రత్తగానే ఉన్నారు. సో అక్కడక్కడ 1-2 మా దృష్టికి వచ్చిన దగ్గర సీజ్ చేస్తున్నాము. బట్ లాస్ట్ ఇయర్ ఉన్నంత మిస్చీఫ్ లేదు, ఎందుకంటే మేము టెక్నాలజీని వాడుతున్నాము. ఇప్పుడు ఈవెన్ ట్యాంకర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ పోతుంది, ఎంత టైం పడుతుంది అనేది కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాము. సో కాబట్టి కమర్షియల్ ట్యాంకర్ ఏంటి, బుకింగ్ ఏంటి, డొమెస్టిక్ బుకింగ్ ఏంటి అనే దాని మీద క్లారిటీ ఉంది. సో ఎక్కడన్నా మా దృష్టికి వచ్చినప్పుడు మా విజిలెన్స్ ఉన్నారు. నెలకి 1, 2, 3, 4 ఎక్కడన్నా ఉన్నప్పుడు మేము వాళ్ళకి 50,000, 1,00,000 రూపాయలు పెనాల్టీ ఇస్తున్నాం. అవసరమైతే వాటిని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర ప్రజలకు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సో వాటర్ ట్యాంకులన్నీ కూడా సిద్ధంగా ఉంచాం. ఫిల్లింగ్ స్టేషన్లు కూడా పెంచాం. ఇంకా ఎక్కడైనా వాటర్ ఇంకా ఎక్కువ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే నైట్ కూడా సప్లై చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అంటూ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, టీవీ9 హైదరాబాద్.